నష్టపోతున్నారు. దానికి కారణం సిమెంట్ పెరిగింది, స్టీల్ పెరిగింది, ఇటుకలు పెరిగాయి, ఇసుక పెరిగింది, అన్ని పెరిగిపోయినాయి. ఆ పేదవాళ్ళ ఆదాయం మాత్రం పెరగలేదు. ఒకవేళ వీళ్ళు ఇచ్చే 30,000 రూపాయలు సెంట్రింగ్ కూడా జారడం లేదు. ఒకవేళ అప్పు చేసినా మీరు అప్పులు తీర్చే పరిస్థితులు లేరు. అందుకని ప్రభుత్వం ఆలోచించాం, 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా పేదవాళ్ళందరికీ ఇళ్లు కట్టించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించాం. ఇదే కాదు, ఇంతవరకు ఇళ్లకు బకాయిలుంటే ఆ బకాయిలు పూర్తిగా మాఫీ చేస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకో పక్కన రైతులు కూడా 12 గంటలు నాణ్యమైన కరెంటు తప్పకుండా ఉచితంగా పగటిపూట ఇప్పిస్తాం. ఎరువులు కానీ, క్రిమి సంహారక మందులు కానీ, విత్తనాలు కానీ సబ్సిడీ రేటుతో తప్పకుండా అందరికీ నాణ్యమైనట్టు ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది కాకుండా మా తమ్ముళ్ళు చూస్తున్నాను, ఎక్కడ చూసినా వీరావేశంతో ఉన్నారు. తమ్ముళ్ళు, మిమ్మల్ని ఎప్పుడూ నేను మర్చిపోలేను. ఏదైనా చేయాలంటే మీతోనే సాధ్యం. ఈరోజు ప్రపంచం అంతా భారతదేశానికి పేరు వచ్చిందంటే మా తమ్ముళ్ళ చలవే తప్ప ఇంకొకటిది కాదు. ఆ రోజు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చేస్తే బ్రహ్మాండంగా పేరు వచ్చింది. ఇప్పుడు నేను ఒకటి హామీ ఇస్తున్నా, చదువుకున్న నిరుద్యోగులందరికీ 1000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అదే కాదు, ఇంకో పక్కన తమ్ముళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, చదువుకున్న ప్రతి ఒక్కరిని, యువత ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను, ఉద్యోగాలు ఇస్తాను. ఆ విధంగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడ మైనారిటీ సోదరులు ఉన్నారు, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, చదువు కూడా లేకుండా అవస్థపడుతున్నారు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఆ రోజు షాదీ ఖానాలు కట్టినా, మసీదులకు రిపేరు డబ్బులు ఇచ్చినా, ఉర్దూ 2వ భాష పెట్టినా, హైదరాబాద్ లో హాజ్ హౌస్ కట్టినా, మత సామరస్యాన్ని కాపాడినా తెలుగుదేశం పార్టీ చేశాం. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 5% రిజర్వేషన్లని ముస్లింలు కూడా మోసం చేశారు. కోర్టులో లిటిగేషన్ పెట్టారు. మళ్ళీ ముస్లిం సోదరులకి తప్పకుండా రిజర్వేషన్లు ప్రవేశపెట్టే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. అదే కాదు, 500 కోట్ల రూపాయలతో బడ్జెట్ పెట్టి మైనారిటీ సోదరులను ఆదుకుంటాం. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా వారిని పైకి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడే చేతి వృత్తులు ఉన్నారు, కుల వృత్తులు ఉన్నారు, వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. నేను ఉదయం బయలుదేరి వెళ్ళాను. ఈ రోజు నేను ఎంతో ఆనందంగా ఉన్నాను. దానికి కారణం ఎన్టీ రామారావు గారు పుట్టిన పవిత్రమైన రోజున నేను మొట్టమొదటిసారి పోయింది గిరిజన తాండాకు పోయాను. జయంతిపురంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. నాకెంత ఆనందం అంటే, ఒక గిరిజన వాడలో, లంబాడ తాండలో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టడం నేను గర్వపడుతున్నాను, సంతోషిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి లంబాడల కోసం, గిరిజనుల కోసం ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టి వాళ్ళని ఆదుకుంటాం. చేతి వృత్తుల్ని, కుల వృత్తుల్ని ఆదుకుంటాం. ఇక్కడే వచ్చినప్పుడు డీకేటీ పట్టాల విషయాలు చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డీకేటీ పట్టాలు క్యాన్సిల్ చేసి డబ్బులుండే వాళ్ళు కొట్టేస్తున్నారు. నేను అందుకని హామీ ఇస్తున్నా, డీకేటీ పట్టాలన్నీ మళ్ళా పేదవాళ్ళకే ఇప్పించి మీరు అమ్ముకునే హక్కు కింద పర్మనెంట్ పట్టాలు ఇప్పిస్తామని కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇది కూడా జరుగుతుంది. ఈరోజు నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను,
ఆశయాల కోసం అయితే ముందు పోయారు, ఆ ఆశయాలు నెరవేర్చడం కోసమే మీకోసం కార్యక్రమం పెట్టుకున్నాను. నా ఆలోచన ఒకటి, పేదవాళ్లే నాకు అజెండా, మీ కష్టాలే నాకు అజెండా. ఒకటి హామీ ఇస్తున్నాను, నా శరీరంలో చివరి రక్తపు బొట్టున్నంత వరకు పేదవాళ్ళ కోసం పనిచేస్తాను. రైతులను ఆదుకుంటాం, చేతి వృత్తుల్ని కుల వృత్తులను ఆదుకుంటాం. అదే మరిగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ ఆశయం కోసం అయితే తెలుగుదేశం పార్టీ పెట్టారో ఆ ఆశయ సాధన కోసం నేను గాని, మా పాలిట్ బ్యూరో మెంబర్లు గాని, నాయకులం గాని, కార్యకర్తలం గాని పునరంకితం అవుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అది ఎన్టీ రామారావు గారి స్ఫూర్తిని మరొకసారి తీసుకొని ఈ రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా తయారు చేసే వరకు మేము ముందుకు పోతాం, మీ రుణం తీర్చుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు అధికారమే కాదు, ఎన్టీ రామారావు గారి పుట్టినరోజున మీరు చూస్తే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ పెట్టాం, రక్తదానాలు ఇస్తున్నాం, బ్లడ్ బ్యాంక్ పెట్టాం, అదే మరిగా మొబైల్ క్లినిక్స్ పెట్టాం. ఈ రోజు కూడా ఇక్కడ రక్తదాన శిబిరం పెట్టారు. ఇంకో పక్కన పెద్ద ఎత్తున మెగా హెల్త్ క్యాంప్ పెట్టారు. ఇప్పటికే 2-3 వేల మంది పరీక్షలు చేశారు. ఆ విధంగా 5,000 మందికి ఈరోజు పరీక్షలు చేయబోతున్నారు. నేను ఇక్కడ కోరుతున్నా, మీ రక్తం చాలా విలువైంది. ఎన్టీ రామారావు గారి పైన అభిమానం ఉండే ప్రతి ఒక్కరూ మీరు కూడా రక్తదానం చేయాలి, అది శాశ్వతంగా ఉంటుంది. ఈరోజు ఇక్కడే భోజనం అరేంజ్ చేశాం, మీరందరూ కూడా భోజనాలు చేసి మీరు కూడా రక్తం ఇవ్వగలిగితే ఎవరైతే పేదవాళ్ళు రక్తం లేక చనిపోతారో వాళ్ళ ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది. నేను ఈరోజు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా పేద పిల్లల్ని చదివించడం, మొబైల్ క్లినిక్స్ పెట్టి పేదవాళ్ళకి మందులు ఇవ్వడం, రక్తదానం శిబిరాలు పెట్టి పెద్ద ఎత్తున